పోలీసింగ్ అనేది తప్పు చేయడానికి కాదు, తప్పు చేయకుండా ఉండడానికి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం ఒక డ్యూటీ, తప్పు చేయనీయకుండా చూడటం మరొక డ్యూటీ. అందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు కావాలని ఉల్లంఘించడం, నిర్లక్ష్యంగా ఉల్లంఘించడం, లేకపోతే కనుక పొరపాటున జరిగేటటువంటి వాళ్ళని రక్షించాలా, కావాలని తప్పు చేసే వాళ్ళని, నిర్లక్ష్యంగా తప్పు చేసే వాళ్ళని శిక్షించాలి. ఇది ఈ గ్యాప్ని సరిగ్గా అబ్జర్వ్ చేసే పరిస్థితుల్లో పోలీసింగ్ లేదు, ప్రభుత్వాలు లేవు. ప్రస్తుతం మాత్రం పెనాల్టీలు భారీ ఎత్తున వసూలు చేయడానికి ఓకే చేసుకొచ్చారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే జూలై 1 నుంచి ఈ కొత్త రేట్లు అన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతం సంచలనం అవుతుంది. హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు ఫైన్, డ్రంక్ అండ్ డ్రైవ్కి 10,000 రూపాయలు ఫైన్, సిగ్నల్ జంపింగ్కి 5,000 రూపాయలు, ట్రిపుల్ రైడింగ్కి 1000 రూపాయలు, మైనర్ డ్రైవింగ్కి 25,000 రూపాయలు, సెల్ ఫోన్ డ్రైవింగ్కి 5,000 రూపాయలు, వితౌట్ సీట్ బెల్ట్ డ్రైవింగ్కి 1000 రూపాయలు, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్కి 2,000 రూపాయలు. ఇది ప్రస్తుతం ఫిక్స్ చేసినటువంటి రేట్లు. అయితే వరుసగా జరిగితే శిక్షిస్తారు.